ఈరోజు మన వీడియోలో తిథి ఎలా ఏర్పడుతుందో చూద్దాం. తిథి వచ్చేసి అమావాస్య నాడు రవిచంద్రులు ఇద్దరు ఒకే డిగ్రీలో లేదా 360 డిగ్రీలో ఉన్నప్పుడు, అంటే దూరంగా ఉన్నప్పుడు లేదా దగ్గరగా ఉన్నప్పుడు అప్పుడు అమావాస్య అనేది ఏర్పడుతుంది. ఈ సమయంలో చంద్రుడు కనిపించడు. ఇప్పుడు మనం ఉదాహరణకు తీసుకున్నట్టయితే శుక్లపక్ష పాడ్యమి రోజు 360 డిగ్రీలు పూర్తయి 1 డిగ్రీతో ఇది ప్రారంభమవుతుంది. పాడ్యమి తర్వాత మనకి విద్య వస్తుంది. విద్యలో రవిచంద్రుల మధ్య దూరం ఇప్పుడు ఇక్కడ 1 డిగ్రీతో ప్రారంభమై 12 డిగ్రీలు కాగానే ఇక మళ్ళీ పాడ్యమి పూర్తయిపోయి విద్య మొదలవుతుంది అన్నమాట. అలాగే 24 డిగ్రీల వరకు విద్య మొదలవుతుంది. తర్వాత 36 డిగ్రీల వరకు తదియ, అంటే మీరు 12వ ఎక్కం ఇలా చేసుకోవాలన్నమాట. 12 గట్ల 12, 12 2 24, 12 36, 12 48, 12 5 60, 12 5 60, 12 6 72, 12 84, 12 96, 108, 120, 132 ఇలా మొత్తం పాడ్యమి నుండి పూర్ణిమ వరకు, అంటే అమావాస్య స్టార్టింగ్లో మనకు అమావాస్య ఏర్పడింది కదండి, అక్కడ నుండి పూర్ణిమ వరకు ఉంటుందన్నమాట. ఓకేనా? ఇదండి తిథి మనం వేసుకునే విధానం, క్యాల్కులేట్ చేసే విధానం. ఓకేనా? ఇది వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ధన్యవాదాలు.